నా పేరు సన్మూర్తి. నేను సోషల్ యాక్టివిస్ట్ని, సామాజిక కార్యకర్తగా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని. అలాగే నేను అన్ని విధాలుగా కూడా ప్రజలకు నేను సుపరిచితుడిని. ఎందుకంటే అటు కళారంగంలోనూ ఇటు సామాజిక సేవా రంగంలోనూ అదేవిధంగా రచయితగా కూడా నాకు ఒక పేరున్న నేపథ్యంలో మరి ఈరోజు ఓటర్లందరూ కూడా పార్టీలకు అతీతంగా ముందుకెళ్లాలని చెప్పి వస్తున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది. మరి రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా ప్రజలందరూ కూడా కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ సందర్భంలోనే మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడుతూ ఈరోజు నామినేషన్ను తూర్పు నియోజకవర్గానికి దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు విశాఖలో అనేక సమస్యలు ఉన్నాయి. విశాఖకు చెందినటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ విశాఖ గురించి ఏమాత్రం కూడా స్పందించట్లేదు. మరి వారందరూ కూడా కేవలం ఎన్నికయ్యి వారి వ్యాపారాలు చేసుకోవడానికి పరిమితం అవుతున్నారు. నేను మాత్రం శాసనసభలో ఒక సామాజిక కార్యకర్తగా, ఒక సామాజికవేత్తగా ప్రజలకు సేవలు అందించాలని చెప్పి, నా వాణిని వినిపించాలని చెప్పి ఈరోజు ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజలు కూడా కొత్త నాయకత్వాన్ని కోరుకుంటూ మరి ఈరోజు ఎలాగైనా కూడా ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని తప్పనిసరిగా గెలిపిస్తారు. రానున్న కాలం అంతా ఇండిపెండెంట్ అభ్యర్థులే. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మంచివారైతేనే సమాజంలోని వారు నిలదొక్కుంటారు. కాబట్టి మంచివారికి ప్రజలందరూ కూడా ఈసారి స్వాగతం పలుకుతూ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా విశాఖ చరిత్ర సృష్టించడం జరుగుతుంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను.